ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అమరావతిలో మరొక స్టార్ హోటల్ ఎంటర్ అయిపోతుంది. ఎందుకంటే ల్యాండ్ అలాట్మెంట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఏపీసీఆర్డీఏ ప్రముఖమైనటువంటి హోటల్స్ అండ్ రిసార్ట్స్ కంపెనీలకి అమరావతిలో స్టేయింగ్ ఆపర్చునిటీస్ పెంచేందుకు, హాస్పిటాలిటీ రిలేటెడ్గా డెవలప్మెంట్ జరిగేందుకు ల్యాండ్స్ అలాట్మెంట్ చేసింది. అందులో భాగంగానే మంజీరా హోటల్స్ దక్కించుకున్నటువంటి భూమిలో ఇప్పుడు భూమి పూజ చేసింది. దసరా పండుగ సందర్భంగా పనుల్ని లాంఛనంగా ప్రారంభించింది. ఇక్కడ 4 స్టార్ హోటల్ నిర్మాణం జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. భూమి పూజ చేశారు మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యం. అలానే భూమికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వీటిని టైఅప్లో మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఐహెచ్జి, అంటే ఇది హాలిడే ఇన్కి సంబంధించినటువంటి గ్రూప్ అనమాట. ఇది కూడా ఐహెచ్జి హోటల్స్ అండ్ రిసార్ట్స్ గ్రూప్. ఈ రెండు సంస్థలు కలిసి దీన్ని ట్రావెల్ చేయబోతున్నాయి. అంటే జనరల్గా మనం చూసాం వరుణ్ తాజ్ హోటల్తో కానీ, లేదంటే వరుణ్ నోవాటెల్తో కానీ, ఇట్లా ఎలా అయితే చూస్తామో తాజ్ వేరే వాళ్ళతో టైఅప్ అయింది. తాజ్ గేట్వే ఉంది ఆల్రెడీ విజయవాడలో. సో అదే తరహాలో తాజ్ హోటల్స్ సిరీస్ వేరే వాళ్ళతో రన్ అవుతుంది. ఇప్పుడు వరుణ్కి సంబంధించి అమరావతి నోవాటెల్కి భూమి పూజ జరిగిపోయింది ఆల్రెడీ. వాళ్ళ 75 వసంతాల వేడుకల్లో భాగంగా ఇప్పుడు మంజీరా గ్రూప్ తీసుకున్నటువంటి ల్యాండ్కి సంబంధించి ఈ సంస్థతో టైఅప్ అవుతుంది ఐహెచ్జితో. అంటే హాలిడే ఇన్ రిసార్ట్స్ మనకు బాగా తెలుసు. హాలిడే ఇన్, హాలిడే ఎక్స్ప్రెస్ లాంటివి చాలా మనం చూస్తుంటాం. ఇది ఐహెచ్జి గ్రూప్ రన్ చేస్తుంది అనమాట. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ హోటల్స్ అండ్ రిసార్ట్స్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి సంస్థ అనమాట ఇది. సో ఈ సంస్థతో ఇప్పుడు టైఅప్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికి తెలిసినటువంటి సంస్థ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. సో వాళ్ళు భూమి పూజ చేసి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే భవన నిర్మాణము, దాన్ని క్రియేట్ చేయాల్సినది అంతా కూడా క్రియేట్ చేసి ఈ ఐహెచ్జి సంస్థ ద్వారా టైఅప్లో మేనేజ్మెంట్ చేస్తారనమాట. సో దానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. అమరావతిలో చాలా క్రూషియల్ ఏరియాలో ల్యాండ్ దక్కించుకోగలిగింది ఈ ఐహెచ్జి సంస్థ. ఎందుకంటే ఇటీవల మనం చూసాం చాలా పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మాణాలు జరుగుతాయి. వాటికి అత్యంత సమీపంలోనే ఈ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. మనకి తెలిసినంత వరకు ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి భూములు చాలా ప్రీషియస్ భూములుగా ఇప్పుడు మనం చూస్తున్నాం. భవిష్యత్తులో లోపలికి వెళ్ళినా కానీ అమరావతిలో ప్రతి చోట డెవలప్మెంట్ కనబడవచ్చు. ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అయితే దానికి ఆనుకునే ఇక్కడ బ్యాంకులన్నీ కూడా భూమి పూజలు చేసింది. ఎస్బీఐకి సంబంధించి ఒక 3 ఎకరాల ల్యాండ్. అలానే ఈ సిరీస్ అలా మనం ముందుకెళ్తే కనుక ఇక్కడ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. సో అక్కడ 3 నెలల్లోనే 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మాణాలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ చూస్తే ఇది వరుణ్ గ్రూపు నోవాటెల్తో టైప్ అయి ఇక్కడ భూమి పూజ చేసింది. వాళ్ళు కూడా నిర్మాణం చేయబోతున్నారు. ఇక్కడ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్, దానికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్కి వచ్చేటువంటి ఎల్ షేప్ జంక్షన్, కరెక్ట్గా జంక్షన్ పాయింట్లోనే మంజీరా గ్రూప్కి ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఈ సంస్థ ఇప్పుడు చేసినటువంటి భూమి పూజ వీళ్ళ టార్గెట్ కూడా ఉంది. ఇక్కడ జియోఎంఎస్ నెంబర్ ద్వారా మంజీరాకి ఈ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. కాబట్టి ఈ టార్గెట్ ద్వారా ఏంటంటే రాబోయేటువంటి 2 ఏళ్లలో ఇక్కడ ఒక 4 స్టార్ హోటల్ నిర్మాణం జరగాలి. వీళ్ళు పెట్టినటువంటి టార్గెట్ కూడా చూస్తే ఒక 4 స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతుంది. ఈ 4 స్టార్ హోటల్లో ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఐహెచ్జి ఆ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తుంది. మంజీరానేమో కన్స్ట్రక్షన్ పార్ట్నర్ కింద ల్యాండ్ అలాట్మెంట్ చేస్తుంది. కనీసం 250 రూమ్లో అకామిడేషన్స్ ఉండేలాగా ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. అక్కడ వరుణ్ నోవాటెల్ 5 స్టార్ హోటల్, అది రేంజ్ ఎక్కువ. ఇది 4 స్టార్ హోటల్. అలానే మరికొన్ని కంపెనీలకు కూడా, మరికొన్ని హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థలకు కూడా ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగినాయి. కాబట్టి ఈ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా నిర్మాణాలు ప్రారంభిస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో. రేపు క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కనుక కంప్లీట్ అయిందనుకోండి, ఇక్కడ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. వచ్చేటువంటి అతిథులకి ఇక్కడ హాస్పిటాలిటీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోసింది. 50 ఎకరాల భూమిని ఇక్కడ కేటాయించారు. సో దానికి అత్యంత సమీపంలోనే మ్యాక్సిమం ఇక్కడ ఈ డిస్టెన్స్ వైజ్గా చూస్తే 3 కిలోమీటర్ల లోపే ఉండొచ్చు ఇదంతా కూడా. ఇటువైపు మళ్ళీ గవర్నమెంట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోయేటువంటి రూట్ అనమాట. ఇక్కడ చూడండి, సిఏజీ కాగ్కి ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐకి, వీళ్ళందరికీ ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. విదేశ్ భవన్ అంటే మన ఫారిన్ మినిస్ట్రీకి సంబంధించింది. ఆప్కాగు, డిఓపి, ఇవన్నీ ఏపీఎన్ఆర్టీ. ఇదేమో ఇక్కడ కూడా ఒక పెద్ద హోటల్ రిసార్ట్స్ టైప్లో ఇది వస్తుంది. సో ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో సీడ్ యాక్సిస్ రోడ్కి పక్కనే ఉన్నటువంటి భూమి కాబట్టి ఈ ప్లేస్లో భూమి పూజ కంప్లీట్ చేశారు. కంప్లీట్ అయిందంటే వీళ్ళ టార్గెట్ కూడా 2 ఏళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ 2 కూడా బ్రాండ్ ఉన్నటువంటి గ్రూప్స్. మంజీరా గ్రూప్కి రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, హాస్పిటాలిటీ రంగంలో కూడా ప్రత్యేకత ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఐహెచ్జి ఇంటర్నేషనల్గా రెనౌండ్ కంపెనీ. సో మరొక 4 స్టార్ హోటల్ అమరావతిలో అందుబాటులోకి రావడానికి అంకురార్పణ జరిగిందని మనం భావించవచ్చు.